వెల్కమ్ టు ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. నేను యమున. సార్ జేఈఈ రాసారు చాలామంది. అక్కడ రాలేదు. సో, మరి ఇంకొన్ని రోజుల్లో ఎప్సెట్ రాబోతుంది. సో, మరి దీనికి ప్రిపేర్ అయ్యే పిల్లలకి మీరు ఎలాంటి సజెషన్ యెస్. ఇస్తారు? సో, ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను. జేఈఈ ప్రిపేర్ అవ్వటం లేదా నీట్ ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది ఒక అతి ముఖ్యమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ పిల్లలకి. కానీ అందరికీ సీట్లు రావు. ఖచ్చితంగా రావు. సో, చాలా తక్కువ సీట్లుంటాయి. ఎక్కువ మంది పోటీ పడుతున్నారు కాబట్టి. తర్వాత ఆప్షన్స్ ఏమిటి అనేటప్పుడు ఉన్నటువంటి చాలా ఆప్షన్స్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎంసెట్ గురించి లేదా ఎప్సెట్ గురించి ఏదైతే మనం మాట్లాడుతున్నారో మీరు అడుగుతున్నారో దాని గురించి ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే రాబోయే కొన్ని రోజుల్లో 2 స్టేట్స్‌లో కూడా ఎప్సెట్ జరగబోతుంది. మరి అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పిల్లలు తీసుకోవాలి? మరి ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూసినప్పుడు ఖచ్చితంగా జేఈఈకి సంబంధించినటువంటి ప్యాటర్న్ వేరే, ఎప్సెట్‌కి సంబంధించినటువంటి ప్యాటర్న్ వేరే. సో, దీన్ని మొట్టమొదటిగా పిల్లలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, దీంట్లో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏమిటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అంతే. ఇంతకు మించి ఇంకోటేమీ లేదు. ఇప్పుడు అదే అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? జేఈఈకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పారామీటర్స్ వేరే, అక్కడ ఉన్నటువంటి ప్రిపరేషన్ వేరే. ఇక్కడ ఉన్నటువంటి 160 క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నట్లయితే దీంట్లో ఎంత స్పీడ్గా మనం చేస్తున్నాము, 3 అవర్స్లోనే చేయాలి, ఎంత యాక్యురేట్గా చేస్తున్నాము అనేటువంటిది పాయింట్ నెంబర్ 1. సో, దీనికోసం వాళ్ళు ఏమిటంటే చాప్టర్ వైజు అక్కడ ఉన్నటువంటి ఇన్సైట్స్ ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో, కాన్సెప్ట్స్ ఉంటాయో వీటిని ఎంతైతే జాగ్రత్తగా అర్థం చేసుకుని వెంటనే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, స్పీడ్గా క్వశ్చన్ సాల్వ్ చేయడం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా ఇక్కడ విజయం అందుతుంది. రెండవది ఇక్కడ మ్యాథ్సే 50%, అక్కడ 3 ఈక్వల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వల్. ఇక్కడ మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటాయి, 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 కలిపి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో, కాబట్టి మ్యాథ్స్ 50%. సో, ఆ రిలేటివ్గా మ్యాథ్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాగా ఫాస్ట్గా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ చాలామంది ఏమిటంటే ఎంసెట్ చిన్న చూపు. పాపం ముందు నుంచి చాలా పేరెంట్స్కి ఏమనిపిస్తుంది, జేఈఈ రాకపోతే ఎంసెట్ కదా అని వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. రాదు, అది కూడా రాదు. ఎందుకంటే దీని ప్రిపరేషన్ వేరే. వీళ్ళని ముందు నుంచి దీని ఓరియంటేషన్ ఉండదు వీళ్ళకి. సో, ఇక్కడ ఏమిటంటే 15 రోజులు 20 రోజులు చేస్తే ఆ సీరియస్గా చెయ్యకపోతే చేస్తారు తప్ప ఎగ్జామ్కి సంబంధించి మనం విజయాన్ని అందుకోలేకపోతాము. సో, కాబట్టి ఎంసెట్ అంటే స్కూల్ కాలేజెస్లో కూడా ఎంసెట్ అంటే చిన్న చూపు ఉంటుంది. కానీ ఇక్కడ అందులో రాకపోతే టాప్ 10,000లో అట్లీస్ట్ లేదా 5,000 లేదా అట్లీస్ట్ 10,000లో ర్యాంక్ వచ్చిన మంచి స్టేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. చక్కగా 4 సంవత్సరాలు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోగలిగితే వాళ్ళ విజయం కూడా ఎవరు ఆపలేరు. సో, అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇక్కడ కాంపిటీషన్ అంటారా? కాంపిటీషన్ చాలా తక్కువ. దేనికి? జనరల్గా సీట్ సంపాదించడానికి. సో, ఎందుకంటే సుమారుగా 1,50,000 ఆంధ్రాకి సంబంధించి చూద్దాము డేటా. 1,53,000 సీట్లు ఉన్నాయి. పోటీ పడుతున్నటువంటి వాళ్ళు 1,90,000 మంది చిల్లర. సో, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మందికి సీట్లు వస్తాయి అక్కడ. కానీ ఈ టాప్ 10,000లో మనం ఉండాలి లేదా టాప్ 5,000లో ఉండాలి అనేటువంటి సీరియస్నెస్తో పనిచేస్తే అక్కడ మరలా కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా వీళ్ళు అర్థం చేసుకోగలిగితే ఆ ఎంసెట్కి సంబంధించి కూడా అంటే జేఈలో ర్యాంక్ రాకపోయినా వాళ్ళు నిరుత్సాహపడరు చివరి రోజు వచ్చేటప్పటికి. ఎందుకంటే స్టేట్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, టాప్ 5,000లో వచ్చింది, 10,000లో వచ్చింది, నేను అనుకున్న చోట అనుకున్న బ్రాంచ్ వచ్చింది అనేటువంటి ఆనందం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సో, దానికోసం ఏమిటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందండి, ఇప్పుడు ర్యాంక్ రేంజ్ ప్రకారం చెప్తా. టాప్ 1,000లో రావాలనుకుందాం మనకి ర్యాంక్. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఇది బాగా అంటే కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ 150+ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఈ రేంజ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే 1,000 నుంచి 2,000 మధ్యలో ఉండాలన్నట్లయితే సో అరౌండ్ 130 మార్క్స్ ప్లస్ రావాలి. సో, 130+ వేస్తే 5,000 ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బిలో 5,000 సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. రైట్. నెక్స్ట్ 5,000కి 10,000కి మధ్యలో రావాలి అంటే సుమారుగా 110 మార్కులు వరకు వస్తాయి. ఆ 10,000 బిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 10,000 20,000 మధ్యలో ఉండాలన్నట్లయితే 80+ వస్తే చాలు. సో 90, 100 మధ్యలో ఉన్నట్లయితే
10,000 క్లోజ్ టు 10,000 వచ్చే అవకాశం ఉంటుంది. సో 60 to 79 మార్క్స్ మధ్యలో ఉన్నట్లయితే టాప్ 50,000లో సీట్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేయాల్సినటువంటిది మొట్టమొదటిగా ఏమిటి, ఆ జేఈ రాకపోతే, ఎందుకంటే చాలామందికి సామర్థ్యం ఉంటుంది ఇక్కడ, కానీ దీన్ని సీరియస్గా తీసుకోకపోవటం వల్ల జేఈ అయిపోయిన తర్వాత నా పని అయిపోయింది అని వాళ్ళు అజాగ్రత్తగా ఉండటం వల్ల, చాలా క్యాజువల్ అయిపోవటం వల్ల చాలామంది సామర్థ్యం ఉన్న ఎంసెట్ ఎంసెట్ కూడా రాలేదు అనేటువంటి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి అందులోనే రాలేదు ఇందులోనే రాలేదు అని పాపం ఒక తెలియనటువంటి లోతో ఉంటారు. ఎవరైతే అక్కడ రాలేదో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ సీరియస్గా ప్రిపరేషన్ చేయగలిగినట్లయితే, దీన్ని టార్గెట్ పెట్టుకోగలిగినట్లయితే, ఇక్కడ కావాల్సినటువంటి స్ట్రాటజీని మార్చుకుని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఆ పోయినటువంటి కాన్ఫిడెన్స్ ఇక్కడ మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ప్రతి ఏడాది కూడా ఏంటంటే చాలామంది జేఈ అయిపోయిన తర్వాత బాధతో వస్తారు. ప్రతి ఏడాది మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ 40 రోజులు కొంతమందిని మనం ట్రైన్ చేసినప్పుడు వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఈ 40 రోజులు ఎంసెట్ లేదా ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఒక 2-3 టార్గెట్లు పెట్టి 40 రోజులు ఆ సీరియస్నెస్ పోకుండా మనం కొంతమందిని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏదైతే అక్కడ లాస్ పోయారో దాని ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఫైనల్గా అటు పేరెంట్స్ పిల్లలు కూడా నాకు ఒక ఆప్షన్ ఉంది, నేను సొంతంగా మెరిట్తో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, నాకు కావాల్సినటువంటి బ్రాంచ్ అని వాళ్ళకి ఆ తెలియనటువంటి శక్తి వస్తుందండి. ఎవరైతే క్యాజువల్ అయిపోతారో, సీరియస్నెస్ పోతుందో వాళ్ళకి ఇబ్బంది మొదలవుతుంది. సార్ ఇందులోనేమో 160 క్వశ్చన్స్ అన్నారు, మరి 3 hours టైమ్, 160 క్వశ్చన్స్ 3 hours టైంలో రాయడం అనేది కొందరికి సాధ్యం కాదు. మరి అదే అంటున్నా. సో ఇక్కడ ఏమిటంటే అక్కడ 75 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ 160 క్వశ్చన్స్ ఉన్నాయి. అక్కడ 3 hours, ఇక్కడ 3 hours. కానీ ఈ క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఏమిటంటే తక్కువ ఉంటుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాన్సెప్చువల్ పాయింట్స్ బాగా గ్రిప్లో ఉన్నట్లయితే టక్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు 80 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ఉన్నట్లయితే 45-50 క్వశ్చన్స్ కొంతమంది బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు అసలు 40 seconds 50 secondsలో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 15-20 క్వశ్చన్స్ మాత్రం కొంత ఒక 1 minute 1.5 minutes 2 minutes ఫ్యూ క్వశ్చన్స్ 5-6 క్వశ్చన్స్లో కొంత టైం అవసరం ఉంటుంది కాలిక్యులేషన్స్కి అదేని. సో ఆ రకంగా ప్రిపరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తున్నా, దానికి ప్రిపేర్ అయిన విధానం వేరు, దీనికి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విధానం వేరు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏమిటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు, అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జేఈకి వచ్చేటప్పటికి. సో కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏమవుతుందంటే వీడు 80 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మ్యాథ్స్లో 30-40 క్వశ్చన్స్ వచ్చేటప్పటికి టైం అయిపోతుంది. సో వీడు చేసేటువంటి ఇది ఉన్నా సరే ప్రాక్టీస్, ఎగ్జామ్కి సంబంధించి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతారు. సో అందువల్ల ఇక్కడ కూడా వాళ్ళకి రాక వాళ్ళు నిరుత్సాహపడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి సంబంధించి ఈ రకమైనటువంటి ఎంసెట్కి సంబంధించి ఈ రకమైనటువంటి చిన్న డిఫరెన్సెస్ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లాగే ఈ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఫస్ట్ స్ట్రాటజీ. ఎందుకని 50% ఆఫ్ ద టాపిక్ ఏంటంటే మ్యాథమెటిక్సే. కాబట్టి దీన్ని ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఆ టాప్ 5,000 లేదా 10,000లో ఎయిమ్ చేయడానికి సీరియస్గా ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్గా దీన్ని తీసుకుని తక్కువ టైంలో ఏ రోజుకి ఆ రోజు, అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, టైం పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. సో అదే కాకుండా ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంత మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని రివైజ్ చేసుకుని ఏదైతే మర్చిపోతున్నారో దాన్ని కొంచెం ఎంపసిస్ చేస్తే ఇమీడియట్గా అవి కూడా స్ట్రెంథన్ అయిపోతాయి. మరొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఇక్కడ డెప్త్ కన్నా, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 160 క్వశ్చన్స్ అని, సో ఇక్కడ స్పీడ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో డెప్త్ కన్నా స్పీడ్ అనేటువంటి ఇంపార్టెంట్. సో ఆ కోణంలో వీళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మరొక అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్, దీనికి మ్యాక్సిమం రిసోర్సెస్ ఏమిటంటే వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్సే. సో దానికి సంబంధించి జాగ్రత్తగా బయటికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు. ఆ టెక్స్ట్ బుక్కి సంబంధించి మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వాళ్ళు చేయగలిగినట్లయితే ఎంసెట్కి సంబంధించి ఇటు ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ పోయినటువంటి, అంటే జేఈలో పోయినటువంటి ఉత్సాహం ఇక్కడ వెంటనే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సార్ సజెషన్స్ ఇచ్చినందుకు.
చూసారు కదా! ఎబ్సెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి అనేది. ఇది ఇవాల్టి ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్‌లో మళ్ళీ కలుద్దాం.